సిద్దిపేట నుంచి అమర్నాథ్ యాత్రికులకు సేవ చేయడానికి ఇక్కడ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది మధ్యలో ఒక 2 ఇయర్స్ కరోనా వచ్చినందుకు ఇదైంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. నమస్తే సార్, చెప్పండి. ఓం నమ శివాయ. నా పేరు చీకోడి మధుసూదన్. ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వ్యవస్థాపకుని చైర్మన్. అమర్నాథ్ యాత్రకు అన్నప్రసాదం ఇది ఒక గొప్ప సమస్య. ఇక్కడ 2010 పూర్వము మన అమర్నాథ్కు వచ్చే యాత్రికులకు, మన తెలుగు ప్రజలకు మన దక్షిణాది భోజనం లేకుండే. చాలా 2010 సంవత్సరంలో ఎంతో అష్ట కష్టాలకు లోని చాలా కష్టపడి 2011 సంవత్సరంలో దక్షిణాది ప్రజలకు మన దక్షిణాది భోజనం అందించాలని సత్సంకల్పంతో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అని సిద్దిపేట వారి ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి ఆకాశమత్తు చేర్చుకొని వినీల గగనాంచంలో ఒక రెపరెపలాడే పతాకంలా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట వారి ప్రత్యేక సంచికలో ఇక్కడ అయిపోయింది. ఎందుకంటే అమర్నాథ్కి వచ్చే యాత్రికులందరికీ కూడా 50 రోజుల పాటు ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తున్నాము. మరి బాల్తాల్ 8వ రోజు లంగరు మరియు పంచతర్ని 2వ రోజు లంగరు, గుహ దగ్గర కూడా అమర్నాథ్ దేవుడు ఉండే గుహ దగ్గర కూడా 28వ రోజు లంగర్లో ఈ ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తున్నాము. ఈ అమర్నాథ్ యాత్ర అంటేనే చలికి రక్తం గడ్డగడుతుందా, ఎముకలు కొరిగిపోతుందా, ఈ భాష యాస లేని ఈ ప్రాంతంలో మన దక్షిణాది నుంచి సుమారు 6 రాష్ట్రాలు 50 కోట్ల మంది నుంచి ఏకైక ప్రప్రథమ తెలుగు లంగర్గా 2011 సంవత్సరంలో ప్రారంభించి ప్రతి సంవత్సరం సుమారు 3 నుంచి 4 లక్షల మందికి అన్న ప్రసాదాన్ని అందిస్తున్నాము. ఇదంతా కూడా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యుల సహకారం, భక్తుల సహకారం, భగవంతుని అనుగ్రహము. ఇది రాబోయే కాలంలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోని వచ్చే భక్తులందరూ కూడా ఒక పర్మనెంట్ బిల్డింగు, హైదరాబాద్ నడిబొడ్డులో కూడా ఒక మంచి షెల్టరు ఇచ్చి వచ్చే యాత్రికులకు మంచి సౌకర్యాలను కల్పిస్తూ ఒక అన్నప్రసాదమే కాదు, వచ్చే భక్తులందరికీ సమాచార కేంద్రం ఏర్పరిచి మీది పోవడానికి రావడానికి వైద్య సదుపాయాన్ని ఎవరికైనా కావాల్స్తే కూడా మెడిసిన్స్ అవి కూడా అందిస్తున్నాము. నిజంగా ఇది ఒక గొప్ప మహాయజ్ఞం. ఇది ఈ అమర్నాథ్కి వచ్చే యాత్రికులందరికీ కూడా ఎలాంటి ఇంచుకంతా కూడా ఇబ్బంది కలగొద్దని ఈ గత 16 సంవత్సరాలుగా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం. నిజంగా కూడా ఇది ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి దక్షిణాది నుంచి ప్రప్రథమ తెలుగు లంగరిది. దీనికి ఇంత ఇటుకోవడానికి పత్రికా మిత్రులు, యూట్యూబ్ వీళ్ళందరూ కూడా పేపర్ వాళ్ళ పత్రికా సమావేశం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సహకారంతో అద్భుతమైన ప్రచారాన్ని సాగింది. ఇప్పుడు దేశవ్యాప్తమే కాదు ప్రపంచ ఎల్లల్లో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఏంది అనేది అమర్నాథ్కి వచ్చే యాత్రులకు అద్భుతమైన అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని అందరి తెలిసేలా చేసినాము. ఎవరైనా కూడా అమర్నాథ్కి వచ్చే యాత్రికులు యాస భాష తెలియని అంతా కూడా మేము ఇక్కడ మీకంటూ మేము ఉన్నామని ధీమాగా మేము చెప్తున్నాము. మరి 2011 సంవత్సరంలో ఈ అమర్నాథ్లో అన్నప్రసాదం చేసిన తర్వాత లక్షలాది మంది ఈ అమర్నాథ్ యాత్ర చూసే భక్తులు చాలా తరలి వస్తున్నారు. ఎందుకంటే మా తెలుగు లంగర్ ఉంది, మా భోజనము, మా వసతి, మా భాష, మా యాస, మా సమాచార కేంద్రం మాకంటూ మా వాళ్ళు ఉన్నారని ఒక ధీమాతో కూడా చాలా మంది యాత్రికులు రావడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఇది జ్యేష్ఠ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు ఉండే ఈ అమర్నాథ్ గుహలో ఉండే మంచు లింగాకారంలో ఉండే అమరేశ్వరుని చూడడానికి ప్రపంచ ఎల్లలు దాటి చాలా మంది వస్తుంటారు. వారందరికీ కూడా ఉదయం 4 గంటల నుంచి టీ, కాఫీ, తోస్, బిస్కెట్, 6 గంటలకు ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, 4-5 రకాల టిఫిన్, మధ్యాహ్నం ఆవకాయ పచ్చడి, పప్పు, కుర్మా, వైట్ రైస్, సాంబార్, పెరుగు, పాపడు, సల్లమిర్చి, స్వీటు ఇట్లాంటి క్రతు. మళ్ళీ సాయంత్రము దోశ, ఇడ్లీ, కట్లీసు ఇట్లాంటివి కూడా 24x7 ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఆకలితో ఉన్న వారికి ఎంతమంది అయినా కూడా తయారు చేసి పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం పరమేశ్వరుని ఆ అమరేశ్వరుని అనుగ్రహంతో మా సిద్దిపేటలో ఉన్న అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యుల సహకారం, యాత్రకు వచ్చిన భక్తుల సహకారంతో నడుస్తుంది. ఓం నమ శివాయ.